మానవలోకానికి స్వాగతం. మానవలోకానికి స్వాగతం. మాలోకానికి స్వాగతం. మంచి పుస్తకం ఒక స్నేహితుడు 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో మంచి పుస్తకం ఏప్రిల్ 27, 2024న ఒక పెద్ద ఉత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ఉత్సవంలో అనేక మంది పుస్తక ప్రియులు, మంచి పుస్తకం ప్రియులు వచ్చి వారి అభిప్రాయాలను పంచుకున్నారు. వారు ఏం మాటలు చెప్పారు, వాళ్ళ ఆలోచనలు ఏమిటి, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, మంచి పుస్తకం గురించి తెలుసుకుందాం పదండి. నమస్తే భాగ్య. నమస్తే. మంచి పుస్తకం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈరోజు ఒక పెద్ద పండగ చేసుకున్నాం అందరము. ఎక్కడ చూసినా మీ గురించి, సురేష్ గురించి అందరూ చాలా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈరోజు ఈ పండగ ఉద్దేశం ఏమిటి, భవిష్యత్తులో ఇంకా ఏం చేయబోతున్నారు, ఇవన్నీ కొంచెం మాకు చెప్తారా? అంటే మంచి పుస్తకం పెట్టి 20 సంవత్సరాలు అయింది. 20 సంవత్సరాల నుంచి కూడా అంటే ఎప్పుడైనా మేము బుక్ రిలీజింగ్ తప్పితే ఎప్పుడు ఇట్లా పెద్ద ఎత్తున ఎప్పుడు ఏమీ చేయలేదు. తర్వాత 20 సంవత్సరాల ప్రయాణంలో ఎంతోమంది మాకు సహాయ సహకారాలు అందించారు. తర్వాత ఎన్నో సంస్థలు మాకు వెన్నుదన్నుగా నిలిచాయి. సో అందరినీ ఒకసారి కలుసుకుని కళల్ని అంటే పాత జ్ఞాపకాలన్నింటినీ వడపోసుకుంటే బాగుంటుందని అనిపించింది. అందుకని ఇది ఇట్లా చేసాం. దీంట్లో ఏంటంటే మీటింగ్ లాగా అట్లా పెట్టుకోదలుచుకోలేదు. ఎందుకంటే మీటింగ్ లాగా పెట్టుకుంటే అదొక రకమైన ఇదే వాతావరణం ఉంటుంది. ఇట్లా అయితే వచ్చిన వాళ్ళు కలుసుకోవడం, కొత్త వాళ్ళని కలవటం, దీనివలన అంటే చాలామందికి చాలా వరకు పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. వేరే వేరే రంగాల్లో వాళ్ళు పనిచేసే వాళ్ళు వస్తూ ఉంటారు కాబట్టి అందరికీ పరిచయం ఏర్పడుతూ ఉంటుంది. అండ్ ఫ్రీగా మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ పోస్టర్స్ వలన ఏంటంటే మాకు మెయిన్గా మా 20 ఏళ్ల ప్రయాణం ఎలా జరిగింది, ఏంటి, ఎప్పుడెప్పుడు ఎట్లాంటి ఇవి జరిగినాయి ఏంటి అని అనేటువంటిది పోస్టర్స్ ద్వారానే చెప్పదలుచుకున్నాం. చాలా అద్భుతంగా ఉన్నాయి పోస్టర్స్ అంతా. అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇది చాలా బాగుంది ఐడియా అని అంటారు. అది బాగా సంతోషాన్ని ఇచ్చింది. అసలు నిజంగా అంటే ఇంతమందిని ఇట్లా కలవడం ఇది నిజంగా మా ఇంట్లో పెళ్ళికి కూడా ఇంత సంతోషపడతానో లేదో కానీ చాలా సంతోషంగా ఉంది. దేవుడి పెళ్లిలాగా అందరూ పెద్ద మనుషులు అయ్యారు. అందరూ పెళ్లి సందడిలానే చేసుకున్నారు. చాలా మంది అంటే శాస్త్రి గారు లాంటి వాళ్ళు, మా అమ్మ, అత్తమ్మ, వీళ్ళందరూ అంత ఏజ్డ్ వాళ్ళు కూడా ఓపిక చేసుకుని రావడం, రమ్మ మెల్లికోటే ఇట్లాంటి వాళ్ళందరూ రావడం. తర్వాత దూరం నుంచి ప్రయాణం చేసి కూడా ఎక్కడో బెంగళూరు అవతల నుంచి అక్కడి నుంచి కూడా వచ్చారు. ప్రత్యేకంగా దీనికోసం తిరుపతి నుంచి, విజయనగరం నుంచి అట్లా రకరకాల వాళ్ళు వచ్చారు. సో నిజంగా అంత దూరం నుంచి ప్రయాణాలు చేసుకుంటూ నెల్లూరు ఇట్లా అంతా ప్రయాణాలు చేసుకుంటూ వాళ్ళందరూ రావడం, మమ్మల్ని కలవడం అంటే మాకు ఇంకా బోల్డ్ అంత ఎనర్జీ వచ్చిందని అని అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ ధన్యవాదాలండి. ఈ సందర్భంగా వచ్చిన వాళ్ళందరికీ, సందేశాలు పంపించిన వాళ్ళకి, రాలేకపోయి సందేశాలు పంపించిన వాళ్ళందరికీ నిజంగా చాలా ఏం చెప్పాలో ఇట్లా కృతజ్ఞతలు అంటాం చాలా చిన్న మాట అవుతుంది. ఎందుకంటే ఒక పుస్తకం ఎవరైనా కొనుక్కుంటే పుస్తకం నాది అన్న భావన వస్తుంది. ఆ విధంగా మంచి పుస్తకం నాదే అని అందరికీ ఉంది. అందరూ వారి ఇంట్లో జరిగిన పండగలాగా, వారి ఇంట్లో జరిగిన ఒక ఉత్సవంలాగా అందరూ అనుకున్నారు. అందరూ వాళ్ళందరూ వాళ్ళు వచ్చి చాలా సంబరంలో భాగస్వాములు అయ్యారు. ఇది మా అందరి పండగ. మీరు ముందరున్నారు, మీ అందరూ వెనకాలన్నారు. ఎప్పుడు అంతే, మేము ఎప్పుడు చెప్పేది అంతే. బయటకు కనిపించిన నేను, సురేష్, కనకమ్మ ఇట్లా మేము ముగ్గురమే కనిపిస్తూ ఉంటాం. కానీ దీని వెనకాల చాలా మంది జర్నీ ఉంది. అదంతా కూడా దీంట్లో చూపించాలని అనుకున్నాము. చాలా వరకు చూపించగలిగామని అనుకుంటున్నాను. చాలా బాగా అనిపించింది. మీ చిత్రకారులు కానీ, మీ రచయితలు కానీ, తర్వాత మీ ఎడిటర్స్, వాళ్ళ బొమ్మలు, వాళ్ళు రాసిన పుస్తకాలు చాలా అద్భుతంగా సహాయం చేసిన సంస్థలు చాలా బాగా అనిపించింది. ఇంత మంచి ప్రయత్నము సివిల్ సొసైటీ గ్రూప్లో మన సమాజానికి, చిన్నపిల్లలకి భవిష్యత్తులో ఆలోచన చేసే విధంగా పుస్తకాలు ఏ రకంగా ఉంటాయి, దానికోసం చదవడం ఎంత ముఖ్యం అన్న విషయాల గురించి పనిచేస్తున్న మీ అందరికీ, మంచి పుస్తకం సభ్యులందరికీ, ముందర ఉండి వెనకాల ఉండి అన్ని రకాలుగా పనిచేస్తున్న అందరికీ కూడా మా తరఫు నుంచి శుభాకాంక్షలు.